హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో అయితే నేను ఎప్పుడు బ్లౌజులు వర్క్స్ ఇవే చూపిస్తూ ఉంటాను కదా. ఈరోజైతే మా ఇంట్లో ఉన్న కూరగాయ మొక్కలు అయితే చూపిస్తున్నానండి. దాంట్లో మాకు ఇంటికి ఎదురుగా ఉన్న ప్లేస్లో అయితే బెండకాయ విత్తనాలు అయితే పెట్టామండి. రోజు విడిచి రోజు అయితే కాయలు అయితే కర్రీకి వస్తున్నాయి. ఈ పక్కనే కరివేపాకు చెట్లు 2 ఉంటాయండి. ఒక చెట్టు పైకి అయితే చుక్కుడు పాదు అయితే పెట్టాము. అవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి కాపు అయితే వస్తుంది. దాని కిందే చిన్న పచ్చిమిర్చి మొక్క అయితే ఉంది. ఇదైతే కాపు అయితే లేదండి. కరివేపాకు కూడా 3 చెట్లు ఉంటాయి. ఇదైతే మల్లి చెట్టు అండి. ఈ మల్లి చెట్టు మార్చి నెల నుంచి మొన్న జూన్ ఎండింగ్ వరకు కూడా పూలు పూస్తూనే ఉందండి. దాని పక్కనే కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి ఎండలకి ఏంటంటే చెట్లు పాడైపోయాయి. ఈ పక్కనే ఈ చిన్ని చిన్ని కుండీల్లో అయితే నాచుకులు అవి అయితే వేసాము. అవైతే ఓన్లీ వైట్ మాత్రమే ఉన్నాయండి. మధ్యలో అయితే చిన్న స్టెమ్ పింక్ కలర్కి సంబంధించిన చిన్న మొక్క ఉంది, కానీ అది ఎప్పుడైనా పూస్తూ ఉంటుంది. పక్కనే ఇంకొక వంగ చెట్టు ఒకటి ఉందండి. అది ఒక రోజు కర్రీకి సరిపోతూ ఉంటాయి. ఒక వారం రోజులకి అలాగా ఒక 4-5 కాయలు కాస్తూ ఉంటాయి. ఇందులోనే కలిపి వేసుకుంటూ ఉంటాము. దీని పక్కనే చిన్నగా చామదుంపల మొక్కలు అయితే ఉన్నాయండి. అవి ఆల్రెడీ 2 టైమ్స్ అయితే తవ్వాను. దుంపలు అయితే వచ్చినాయి. ములగ చెట్టు అయితే చాలా పెద్దదండి. ఈ గాలివానలకైతే కొమ్మలు అయితే కొన్ని విరిగిపోయినాయి. ఇప్పుడైతే ఫుల్గా పచ్చగా పట్టేసి అయితే ఆకుంది. ఎవరికైనా మునగ కావాలంటే చెప్పండి, ప్యాక్ చేసి పంపిస్తాను. ఇదైతే ద్రాక్ష చెట్టు అండి. అది గోడ మీదకి పాకిద్ది, మళ్ళీ కట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ పాకిద్ది. దీనికి ఇక్కడ పందిరేయడానికి అయితే అవ్వట్లేదు. పందిరేస్తేనే కాపు వచ్చిద్దంట కదా. ఇదైతే విరజా చెట్టు. ఇదైతే అసలు పూలు పూసింది లేదండి, కానీ ఏదో ఒక రోజు పూలు పూస్తే చూద్దామని కోరిక. దాని పక్కనే కిందనైతే బీరపాదులు కాకరపాదులు అయితే పెట్టాము. ఇక్కడ ఇంకొక కరివేపాకు మొక్క అండి. దాని పక్కనే శ్రీగంధం మొక్క ఒకటి పడింది. ఈ 2 చెట్లు కలిపి ఉంటాయి. మునగ చెట్టు నిండా అయితే పచ్చగా అయితే ఆకుందండి.